నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. జూలై నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 12 రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు గురువుగారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ 12 రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గురువుగారు, ఈ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఏ పనులు చేయడం వల్ల వాళ్ళకి విజయోస్తు కలుగుతుందో వివరించగలరని కోరుకుంటున్నాను. కుంభరాశి వారికి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. గ్రహ సంచారం తెలుసుకుందామా. రాశిలోని శని వక్రీకరించి ఉండడం, ద్వితీయమందు రాహువు, అష్టమందు కేతువు, అలాగే చతుర్థమందు కుజ గురుల యొక్క సంచారం మరియు షష్టమందు రవి బుధ యొక్క సంచారం. గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం, గ్రహ అనుగ్రహం కూడా లేని కారణం చేత కొంత సమస్యలు ఎదురైనప్పటికీ కూడాను సంచార ప్రభావం చేత సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మిశ్రమ ఫలితాల కంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎక్కువగానే కుంభరాశి వారు పొందుతారని చెప్పొచ్చు. అయితే గ్రహ సంచారంలో అనుకూలం ఉన్నటువంటి రోజులు ఉన్నటువంటి కారణం చేత ఆ రోజుల్లో కొంతవరకు మానసిక ప్రశాంతత ఉన్నప్పటికీ కూడా మిగతా రోజుల్లో గ్రహ సంచారం అనుకూలంగా లేకపోవడం, గ్రహానుగ్రహం అనుకూలంగా లేని కారణం చేత సంతోషం కంటే ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు పడే అవకాశాలు ఎక్కువగా గోచరవుతాయి. కాబట్టి మొక్కువని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, దైవానుగ్రహంతో ముందడుగు వేసినట్లయితే సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మీరు ఈ సంబంధించినటువంటి ఈ యొక్క ఆస్తి పన్నుకు సంబంధించింది కావచ్చు, లేకపోతే వాహన పన్నుకు సంబంధించి కావచ్చు, ఏదైనా కానీ నోటీసులు వచ్చినటువంటి వాడికి కొంత ఖర్చులు చేసేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకి మంచి విద్యాలయాల్లో ప్రవేశం గోచరమవుతుంది. అయితే ప్రధానంగా చేపట్టినటువంటి పనులలో దైవానుగ్రహం లేకపోవడం కారణం చేత కొన్ని పనులు వాయిదా పడేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఉద్యోగంలో అభివృద్ధి గోచరమవుతుంది. ప్రమోషన్లకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. నూతన ఉద్యోగస్తులకి ఉద్యోగం లభించేటువంటి అవకాశం, నిరుద్యోగులకి నూతన ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. లేకపోతే వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి చక్కటి అభివృద్ధి యొక్క కార్యక్రమంలో 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కొన్ని రోజులు మీకు కలుగుతుందని చెప్పొచ్చు. ఏ తర్వాత మీకు ప్రధానంగా దైవానుగ్రహం, రాహుకేతుల యొక్క ప్రభావం కొంత అనుకూలంగా లేని కారణం చేత కొన్ని సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. 1, 2, 3 సార్లు చేస్తే తప్ప ఈ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని గమనించుకోవాలి. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులకి, చేతి వృత్తిలో ఉన్నటువంటి వారికి, కుల వృత్తిలో ఉన్నటువంటి వారికి, రోడ్డుపై వ్యాపారస్తులకి కొంత నిరాశాజనకము, కొంత ఆశాజనకం అనగా మిశ్రమ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అలాగే గమనించుకున్నట్లయితే విద్యార్థులకి సంబంధించి మంచి ప్రవేశాలు అనేవి గోచరమవుతున్నాయి. వివాహానికి సంబంధించే ప్రయత్నాలు కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని చెప్పొచ్చు. కాబట్టి ప్రధానమైనటువంటి నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే చాలా మేలని గమనించుకోవాలి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత సహాయ సహకారాలు అందుతాయని చెప్పవచ్చు. అనగా ఫుడ్కి సంబంధించినటువంటి బిజినెస్లు చేసేటువంటి వాళ్ళకి మీకు సహాయ సహకారాలతో మీరు ముందడుగు వేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. కాబట్టి మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకున్నట్లయితే అంత మంచిగా ఈ యొక్క కుంభరాశి వారు ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే గమనించుకున్నట్లయితే ప్రతి మనిషికి కూడాను సమస్యలు అనేటువంటివి కేవలం ధనపరంగానే వస్తాయి. కాబట్టి ఈ ధనపరంగా 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుందో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. 16వ తారీఖు రోజున గమనించుకున్నట్లయితే మీకు సంతానంతో విరోధాలు, విభేదాలు పడేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి సంతానంతో వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా ఉండడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక సంతానపరంగా చిక్కులు కానీ, సంతానపరంగా సమస్యలు కానీ, లేకపోతే సంతానపరమైనటువంటి ఖర్చులు కానీ 16వ తారీఖున ఉండబోతుందని చెప్పొచ్చు. ఇక 17, 18వ తారీఖులో మీరు ఇంతకుముందు చేపట్టినటువంటి పనుల యొక్క ప్రభావం వల్ల మీకు మంచి జరిగేటువంటి అవకాశము, మీ యొక్క పేరు మారుమోగిపోవడం, అలాగే మీరు చేపట్టినటువంటి పనులకు తగ్గట్టుగా లాభాన్ని పొందడము, అనగా ధనప్రాప్తి కూడా ఈ యొక్క 17, 18 తారీఖులో గోచరమవుతుంది. ఇక 19, 20, 21 తారీఖులో మాత్రం అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి ధనప్రాప్తి గోచరమవుతుంది. ఏ పని చేసినప్పటికీ కూడా, ఏ రంగంలో వృత్తిలో ఉన్నటువంటి వారి అందరికీ కూడాను ధన ప్రవాహం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 22, 23 తారీఖుల్లో మీకు అధిక ధన వ్యయమైనటువంటి అవకాశాలు కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది. సరిగ్గా నిద్ర పట్టకపోవడం, కార్యంలో విఘ్నములు తలెత్తడం 22, 23 తారీఖులో గోచరమవుతుంది. మీరు ఆల్రెడీ 22, 23 తారీఖుల్లో ఏదైనా ఖర్చులు పెట్టుకోవాలని ప్లానింగ్ చేసుకున్నట్లయితే వాయిదా వేసుకోండి. ఎందుకంటే 22, 23 తారీఖులో ఆల్రెడీ మీకు ధన ఖర్చులు గోచరమవుతున్నాయి. ఇక 24, 25 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి పనుల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి, హుందాతనంతో వ్యవహరించేటువంటి సందర్భాలు 24, 20 తారీఖుల్లో ఉంటాయి. కుటుంబ సభ్యులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, ఆనందంగా గడిపేటువంటి రోజులు 24, 25 తారీఖులో ఉంటాయని చెప్పవచ్చు. ఇక 26, 27 తారీఖుల్లో అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశాలు కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక 28, 29 తారీఖుల్లో మీకు ప్రధానంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలు, సోదరిమణుల యొక్క సహాయ సహకారాలతో తలపెట్టినటువంటి కార్యక్రమాలకి సకాలంలో డబ్బు అందడం ద్వారా మీ యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటారు. ధన ప్రవాహము చక్కగా ఉంటుంది. రాని బాకీలు వసూలు అని చెప్పవచ్చు. ఇక 30, 31 తారీఖుల్లో ప్రధానంగా మీరు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మీకు
మానసిక ప్రశాంతత ఉండదు. ఇంతకుముందు మీరు అనుకున్నటువంటి పనులలో కొంత కార్యహాని అనగా విఘ్నములు జరిగి మళ్ళీ వాయిదా పడేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గృహోపకరణాలు కావచ్చు, లేకపోతే గృహంలో మరమ్మతులు కావచ్చు, వాహన మరమ్మతులకు సంబంధించినటువంటి మీకు ఖర్చులు అధికంగా గోచరమవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏ తర్వాత చెప్పొచ్చిందంటే ఈ యొక్క కుంభరాశి వారికి గ్రహానుగ్రహం సంచారం అనుకూలంగా లేనప్పటికీ కూడా దైవానుగ్రహంతో మీరు ముందడుగు వేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి ఎంతటి వాడికైనా దైవానుగ్రహం తప్పనిసరి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మా పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ, విద్యార్థుల కోసం దక్షిణామూర్తి సరస్వతి హోమాలు మరియు వృషభ మిథున కర్కాటక సింహత్తులో వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా కుంభరాశి వారికి శని యొక్క దోషం ఉంది కాబట్టి శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమము మరియు వివాహం, ఉద్యోగం, దాంపత్యం, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 1500 రూపాయల రుసుముతో ఈ యొక్క కార్యక్రమంలో చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో మా ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి సంవత్సరం పొడుగుతా కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గమనించాల్సిన అంశం ఏంటంటే కుంభరాశిలో జన్మించినటువంటి వారు సమస్యలు ఎదురైనప్పుడు సమస్యల పరిష్కారం కోసం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయడము, అలాగే ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం విధిగా పెట్టుకున్నట్లయితే అన్ని రకాల సమస్య నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. ఈ చెప్పినటువంటి చిన్న పరిహారం పాటించి కూడా మీరు సమస్య నుంచి బయటపడలేదు అని అంటే మీ జాతకంలో లోపం ఉన్నటువంటి కారణం. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్య పండితుల చేత మీ యొక్క జాతకాన్ని పరిశీలింపజేసుకొని వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. గురువు గారు నిజంగా చాలా చక్కగా వివరించారు కుంభరాశి వారి గురించి. అదే పరంగా చూసుకుంటే చూసే ప్రేక్షకులు కూడా గురువు గారు చెప్పిన విధంగా ఆ పరిహారాలు చేయడం వల్ల కుంభరాశి వారికి శని దశ తొలగి మంచి విజయోస్తు కలుగుతుందని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.